హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం హృదయాంజలిలో పార్ట్ 10లోకి వచ్చేసాం. రక్తపు మరకలు ఎంత తుడిచినా పోవటం లేదు చిన్నబాబు. రాత్రి వర్షంలో ఎవరికైనా యాక్సిడెంట్ చేయలేదు కదా, పాపం ఎవరో ఆడకూతురు అని అన్నాడు రాజు. వాడు అనుమానంగా దొంగ చూపులు చూస్తుంటే మండుకొచ్చింది శిశిర్కు. డిటెక్టివ్ పుస్తకాలు బాగా చదువుతావు కదూ అని అడిగాడు శిశిర్. అవును చిన్నబాబు అంటూ సగర్వంగా అన్నాడు రాజు. ఆ పుస్తకాలను తీసుకు తగలబెట్టు అంటూ తగలబెట్టు. కారులో ఎంత తుడిచినా పోని రక్తపు మరకలకి ఆన్సర్ దొరుకుతుంది అంటూ డోరు గట్టిగా లాగివేసి కారుని పోనించాడు. తన కారులో చెవికమ్మ పడిందనగానే అందరూ అనుమానించేవాళ్లే, రసవత్తరమైన కథలనుకునేవారే. ఛీ, ఏం మనుషులు అని చిరాకుగా అనుకున్నాడు శిశిరు. ఆఫీసులో కూర్చున్నాడే కానీ పని మీద మనసు లగ్నం కాలేదు. అర్జెంటు అని రాసి ఉన్న ఫైళ్ళని ముందుకు తీసుకున్నాడే కానీ ఒక్క పేజీ కూడా తిప్పి చూడలేదు. జేబులో వేసుకొచ్చిన నక్షత్రపు చెవికమ్మని మాటి మాటికి తీసి చూస్తున్నాడు. ఆ కమ్మకి అందాన్ని తెచ్చే ముద్దమందారం లాంటి ఆమె ముఖాన్ని గుర్తు తెచ్చుకుంటున్న కొద్దీ అతడి పెదవుల మీద ఒక మధురమైన మందహాసం విరుస్తుంది. అందమైన పిల్లే కాదు, విధి నిర్వహణలో మానం ప్రాణం చూసుకొని సాహసవంతురాలు అని కూడా అనుకున్నాడు. అటువంటి సాహసం సుప్రసన్నాచారి కూతురైన అపురూపకి మాత్రమే ఉండాలి. మరి ఇదేలా సాధ్యం? తన అపురూపను గుర్తు తెచ్చే ఆ కళ్ళు, ఆ రూపం అని అనుకుంటూ ఆ రోజు జమీందారు గారి తోట బావిలో ఈత పడి వచ్చేస్తున్నారు 4-5 ఒక జట్టుగా. ఓరి దేవుడోయ్, నా మనవడు బావిలో పడి మునిగిపోయాడు దేవుడోయ్, నా కొడుకు కోడలికి ఏం చెప్పండ్రా దేవుడోయ్ అంటూ ఆక్రందనలు వినపడ్డాయి. అందరూ బావి దగ్గరికి పరిగెత్తుకు వచ్చేశారు. బావిలో మెట్ల మీద బట్టలు ఉతకడానికి వచ్చిన నాగమ్మ గుండెలు బాదుకొని ఏడుస్తుంది. పిల్లవాడు నా కళ్ళ ముందే మునిగిపోయాడురా దేవుడోయ్, నాకు ఈత రాదురా దేవుడోయ్ అని ఏడుస్తుంది ఆవిడ. ఎక్కడ మునిగిపోయాడు అని అంటూ అడిగింది అపురూప. ఈడనే తల్లి, ఈ మెట్ల అంచనే స్నానం చెయ్యరా అని అంటే వాడు వినకుండా లోపలికి పోయి మునిగిపోయిండు, వాడికేమో ఈత రాదు అని చెప్పి ఏడుస్తూ ఉంది నాగమణి. అపురూప కొద్దిసేపు తదేకంగా నీళ్ల వైపు చూసింది. నిశ్చలంగా ఉన్న నీళ్లలో ఒకచోట గాలి బుడగలు వస్తున్నాయి. ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే నీళ్ళల్లోకి దూకేసి మరో నిమిషంలో కుర్రాడి జుట్టు పట్టుకొని ఈడ్చుకు వచ్చి మెట్ల మీద బోర్లా పడుకోబెట్టి వాడి చేత వాడు త్రాగిన నీళ్ళన్నీ కక్కించేసి కాళ్ళు చేతులు రాచి వాడు కళ్ళు తెరిచేలా చేసింది అపురూప. ఆ చిన్న వయసులోనే అన్నీ తెలిసిన దానిలా చేసింది. అది చూసిన ఆమె ఫ్రెండ్స్, మునిగిన వాళ్ళని తీయాలంటే నాకు భయం వేసింది, వాళ్ళని మనం పట్టుకుంటే వాళ్ళు మన గొంతు పట్టేసి పైకి రానివ్వరట అన్నాడు ప్రభు. ఆ మధ్య చెట్లో మునిగిపోతున్న తిప్పడిని వాళ్ళన్న రక్షించపోతే అలాగే అయింది అన్నాడు మురళి. అపురూప ఆ ముసలావిడికి దేవతే అయ్యింది. ఆ సాయంత్రం తోటలో కాసిన జామ పండ్లు బుట్ట నిండా తెచ్చి సమర్పించుకుంది సుప్రసన్నాచారికి. పిల్ల కాదయ్యా, రత్నమయ్య మీ బిడ్డ. అటువంటి బిడ్డను కన్నందుకు మీరు గర్వపడాలయ్యా. నా ఇంటి దీపం ఆరిపోకుండా చేసింది ఈ చిన్నారి తల్లి అంటూ ఒకటే పొగిడింది ఆవిడ. ఆవిడ పొగడ్తులను వింటున్న సుప్రసన్నాచారి గారు, పసిపిల్లను అంతగా పొగడకు, ఆయుక్షీణం కాగలదు. అసలు ఇదంతా దొరగారి బావి చలువ. ఆ గంగది మంచి మనసు. పిల్లలు అల్లరిగా ఊగిసలాడినా అల్లకల్లోలం చేసిన ఆ తల్లి చిరునవ్వుతో పిల్లల్ని చల్లగా స్పర్శిస్తుందే కానీ ఎన్నడూ ఆగ్రహించి ఎరగదు. వెళ్ళి ఆ గంగకు సమర్పించుకో జోడు కొబ్బరికాయలు, నీ కృతజ్ఞతలు ఆ తల్లికే చెప్పుకో అని అన్నాడు ఆయన. అంత ఉన్నతమైన సంస్కారం ఆ తండ్రిది మరి.
ప్రాణాలకు సైతం వెనుతీయని సాహసం ఆ కూతురిది. మళ్ళీ ఇన్నాళ్లకు అలాంటి వ్యక్తిని చూస్తున్నాడు తను. అపురూప పెద్దదైతే ఇలాగే ఉంటుందనిపించే రూపం, వింత సోయగాల్ని వెదజల్లే అవే పెద్ద పెద్ద కళ్ళు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఆ కుటుంబాన్ని చూడాలి అన్న ఆరాటం అతడిని నిలవనీయటం లేదు. ఫైళ్ళని పక్కకి నెట్టేసి పైకి లేచాడు శిశిరు. రాత్రి అపురూపను డ్రాప్ చేసిన ఇంటికి కారుని పోనిచ్చాడు. తను పొరపాటుగా రాలేదు, సరిగ్గా అదే ఇల్లు అని రూఢి అయ్యాక కారు దిగి గేటు తెరుచుకొని ఇంటి గుమ్మాన్ని సమీపించాడు. డోరు ప్రక్కన కాలింగ్ బెల్ కనిపించింది. 2 నిమిషాల తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. తనకు పేరు చెప్పకుండా తప్పించుకుంటున్న ఆ అమ్మాయికి చెల్లెలేమో అనిపించేలా దగ్గర పోలికలు ఉన్నాయి ఆ అమ్మాయికి. మీ అక్కగారున్నారా అని అడిగాడు శిశిరు. మా అప్పునా పత్రిక ఆఫీస్కి వెళ్ళింది అని చెప్పింది. రావడానికి ఆలస్యం అవుతుందా అని అడిగాడు శిశిర్. ఉదయం నుండి కాలి నొప్పితో లేవలేదు. రాత్రి వర్షంలో తడిసినందుకు జ్వరం కూడా తగిలింది. గంటకు ముందు అర్జెంటు పని ఉందంటూ వెళ్ళింది. 1 గంటలో వచ్చేస్తానంది. దోవలో ఉంటుంది, వచ్చేస్తుంటుంది. ఇంటికి మీరెవరు అని అడిగింది. ఆమె వచ్చేదాకా కూర్చోవచ్చా అని అన్నాడు. కూర్చున్నాడు. దానికేం భాగ్యం, లోకుప్పలికి వచ్చి కూర్చోండి అని అంది. శిశిర్ని లోనికి వచ్చి కూర్చున్నాడు. మీరెవరు, అక్కతో మీకేం పనో చెప్పలేదు. ఎవరు ఆరు లోపల నుండి ఎవరో అడిగారు. తండ్రి కాబోలు. అక్క కోసం వచ్చారట నాన్నగారు అని అంది. కర్రకాలు టకటక. ఆ తర్వాత గుమ్మంలో శాల్తీ ప్రత్యక్షం. మోకాళ్ళ వరకు కాళ్ళు తీసివేయబడి చంక క్రింద కర్రల ఆధారంతో నిలబడిన ఆయన పేదరికపు ఒరపిడిలో ఎంతగా చిక్కిపోయినా కాలపు వెల్లువలో ఆయన యవ్వనం పోగొట్టుకున్న ఆ మనిషి గుర్తుపట్టలేనంతగా మారలేదు. ఆయన సుప్రసన్నాచారి. ఇన్నాళ్ళు ఏ కుటుంబం జాడ తీయడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ కుటుంబాన్ని ఈరోజు అనుకోకుండా కలుసుకోవడం జరిగింది. తుఫానుల చుట్టుముట్టిన సంభ్రమం. ఎవరు బాబు, నీ పేరేమిటి? గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూనే అన్నాడు సుప్రసన్నాచారి. మీరు సుప్రసన్నాచారి గారు కదూ, మీరు కేశంపేటలో ఉండేవారు అని అన్నాడు. నువ్వు నా స్టూడెంట్వా బాబు? నీ పేరేమిటి అంటూ పూర్వ విద్యార్థిని చూస్తే టీచర్లకి సహజంగా కలిగే ఆనందం ఆయనది. కేశంపేటలో మీ ఇంటి ఎదురుగా మాణిక్యమ్మ అనే ఆవిడ ఉండేది, గుర్తుందా అని అడిగాడు శిశిర్. ఆమె ఇప్పుడు లేదు కదయ్యా, మేము అక్కడ ఉండగానే ఆమె పరలోకవాసి అయ్యింది అని అన్నాడు. ఆమె మనవడిని. నా పేరు శిశిర్. సెలవుల్లో వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చేవాడిని, అపురూపతో ఆడుకునేవాడిని అని అన్నాడు. ఏమిటో ఈ మధ్య మతిమరుపు ఎక్కువ అవుతున్నట్టుంది అనుకున్నాడు. ఆయనకి ఇంకా గుర్తు రానట్టుంది. ఇప్పుడు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు, ఎంతవరకు చదివావు అని అడిగాడు ఆయన. ఇక్కడే ఉంటున్నామండి, నాన్నగారికి బిజినెస్లో సాయంగా ఉంటున్నాను అని చెప్పాడు. పెళ్ళయిందా అని అడిగారు సుప్రసన్నాచారి గారు. కాలేదండి అంటూ చెప్పాడు శిశిరు. మా అపురూప తెలుసా నీకు అని అడిగారు. ఉషోదయం జర్నలిస్టుగా తెలుసు, మీ అమ్మాయి అని ఇప్పుడే తెలిసింది. ఈ అమ్మాయి మీ 2వ అమ్మాయా అని అడిగాడు శిశిర. ఇది అర్పిత. చిన్నవాడు చందు పోయాడు. ఉదయభాను గుర్తున్నాడా? వాడికి పెళ్ళయింది, అత్తవారింట్లో ఉంటున్నాడు అని చెప్పాడు. మీ కాళ్ళు ఎలా పోయాయి, మీరు సిటీకి వచ్చి ఎన్నాళ్ళయింది అని అడిగాడు. లారీ యాక్సిడెంట్లో తన కాళ్ళు పోవటం, కర్రకాళ్లతో తన ఉద్యోగం చేయలేకపోవటం, ఆ తర్వాత ఉప్పెన్లా చుట్టుముట్టిన కష్టాలు, వరదలో కొట్టుకు వచ్చినట్టుగా ఈ సిటీలో వచ్చి పడటం, పిల్లలు ఎంత కష్టపడి ఈరోజు మనుషులు అనిపించుకుంది, మొన్నటిదాకా ఎలాంటి మురికి కూపంలో ఎంత నిరాశ్రయంగా గడిపింది. ఈనాడు కొండంత అండగా నిలబడిన పరంజ్యోతి గారి గురించి కూడా చెప్పాడు. మంచంలో ఇవాళో రేపో అన్నట్టు కృంగిపోయి పడున్న నన్ను లేపి ఈరోజు ఒక మనిషిగా మార్చింది ఆయన. మూగిపోయిన నా గొంతులో
ఇవాళ సంగీతం పలుకుతున్నదంటే నా వెన్ను తట్టి ధైర్యం చెప్పి ప్రోత్సహించిన ఘనత ఆయనదే. అలాంటి వ్యక్తి దగ్గర పనిచేయటం మా అమ్మాయి చేసుకున్న అదృష్టమనే చెప్పాలి అని అన్నారు. ఆరు, టైం ఎంతైంది అని అడిగాడు ఆయన. 5:30 నాన్నగారు అని చెప్పింది. నేనలా పార్క్ దాకా వెళ్ళొస్తానమ్మా, వీలైతే మరోసారి రా బాబు. ఆనాటి సంగతులు చెప్పుకుంటే మనసుకి అదో ఊరట. మరి నే వస్తాను అని వెళ్ళిపోయాడు ఆయన. అర్పిత ఇచ్చిన టీ త్రాగుతూ, ఏం చదువుతున్నావు అని అడిగాడు శిశిర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. మీరు అక్కయ్యకి ఎలా పరిచయం అని అడిగింది. ఎలా పరిచయం అంటే ఏం చెప్పాలి అని అనుకుంటూ ఉండగా అతడిని ఆ ఇబ్బంది నుండి తప్పించడానికా అన్నట్లు అపురూప వచ్చింది. ఆమె గేటు తెరుచుకొని వస్తూ ఉండగానే, అదిగో అక్కయ్య అంది అర్పిత. శిశిర్ హృదయం ఉద్విగ్న భరితమైంది. తన కలల చెలి, చిన్ననాటి నెచ్చలి తన కళ్ళ ముందే తిరుగుతున్న ఆమెనని తెలుసుకోలేకపోయాడు తాను ఇన్నాళ్ళు. అనుకోకుండా అతడిని ఇంట్లో చూసి అయిష్టతతో ముఖం చిట్లిచ్చింది అపురూప. మీరా, ఏం పని మీద వచ్చారు అని అడిగింది అపురూప. ఈ కారున్న యువకుడితో అక్కయ్యకున్న పరిచయం ఏమిటా అని కుతూహలంతో చూస్తుంది అర్పిత. శిశిర్ ఇబ్బందిగా కదులుతూ, విద్యావతికి సంబంధించిన సీక్రెట్స్ కొన్ని తెలిసాయి అని అన్నాడు. అపురూప ముఖంలో చిరాకు ఎగిరిపోయి ఆ స్థానంలో ఉద్విగ్నత చోటు చేసుకుంది. ఏమిటవి అని అడిగింది కుతూహలంగా. చెప్పే కదా సీక్రెట్స్ అని. అలా బయటికి వస్తే చెప్తాను అని అన్నాడు. బయటికా? కాలు బాగా నొప్పిగా ఉంది. రాత్రి వర్షంలో బాగా తడిసినందుకు జ్వరం కూడా వచ్చింది. పత్రికా ఆఫీస్ నుండి వస్తూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకొని మందులు తెచ్చుకున్నాను. టాబ్లెట్ వేసుకొని టీ త్రాగి రెస్ట్గా పడుకోవాలనిపిస్తుంది అని అంది. ఆ ఫోటోలు పత్రికకు ఇచ్చేశావా అని అడిగాడు శిశిర్. ఇచ్చాను, నిన్నే చెప్పాను కదా ఇస్తానని అని అంది. నా మాట వింటే బాగుండేది అన్నాడు శిశిర్. ప్రతి మనిషికి ధర్మం అనేది ఒకటి ఉండాలి. నాకున్నది వృత్తి ధర్మం. అదే వద్దంటే వదులుచుకోవడానికి మనసొప్పుకోవద్దా? నవ్వింది చిన్నగా. విద్యావతికి సంబంధించిన సీక్రెట్స్ తెలిసాయన్నారు. ఎలా తెలిసాయి? పర్వాలేదు చెప్పండి, ఇక్కడెవరూ పరాయి వాళ్ళు లేరు అని అంది అపురూప. కారులో వెళ్ళి కారులో వచ్చేస్తాం. ఒక్క 10 నిమిషాల కోసం రాలేవా అని అడిగాడు. నేనుండటం పానకంలో పుడకలా ఉన్నట్టుంది. నేను వెడతానులేండి, లోపలికి కాదు బయటికి. రేపు వంటకి కూరగాయలు తేవాలి అంటూ నవ్వుతూ కదలబోయింది అర్పిత. వద్దు, మేమే వెడతాం. లేచి బయటికి దారి తీస్తున్న అతన్ని అనుసరించక తప్పలేదు అపురూపకు. రాత్రి అతను చేసిన సహాయం జీవితంలో మర్చిపోలేనిది కాబట్టి అతడిని నొప్పించే సాహసం ఆ క్షణంలో ఆమెకి కరువైంది. కారు తిన్నగా పబ్లిక్ గార్డెన్స్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. దిగి లోపలికి దారి తీశాడు శిశిరు. అప్పటికి సాయంత్రం అయింది. పిల్లలను ఆడించడానికి తీసుకువచ్చిన వాళ్ళు ప్రేమ పురాణం సాగించడానికి వచ్చిన జంటలు చెదురుమదురుగా ఉన్నారు. ఇద్దరు కొలను అంచున కూర్చున్నారు. కొలంలో కలువ మొగ్గలు రాత్రి కావడం కోసం ఆతృతతో వేచి చూస్తున్నాయి. ఎటు చూసినా పచ్చని తివాసీల పచ్చిక, మనోహరమైన రంగురంగుల పూలతో పచ్చని చెట్లు, పచ్చని పొదరిళ్ళు, జంతువుల ఆకారంలో కత్తిరింపబడిన లతలు. పశ్చిమం సింధూరం పులుముకుంటున్న వేళ, మలయపవనం సాగుతున్న వేళ, చుట్టూ పచ్చని ప్రకృతి పరవశింపచేస్తున్న వేళ, యుగయుగాల నిరీక్షణానంతరం కలుసుకున్న ప్రియనిచ్చులని చూస్తున్నట్టుగా అపురూపంగా ఆరాధనగా చూస్తున్నాడు శిశిరు. ఆ చూపులు తనకిదివరకు పరిచయమైన కొంటితనమూ లేదు, కస్సుబుస్సు లేదు. నువ్వా నేనా అన్న సవాలు లేదు. శత్రుత్వం అసలుకే లేదు. అభిషేకం అది, మమతాభిషేకం. వృష్టి అది, అనురాగ వృష్టి. తనువు తడిసిపోతుంటే గుండె జల్లుమన్నట్టుగా అయింది అపురూపకు. కలవరపాటుతో చూపులు తిప్పుకుంటూ, సీక్రెట్ చెబుతానని తీసుకువచ్చి ఊరికే కూర్చోబెట్టారే? వట్టినే ఆ సాకుతో తీసుకువచ్చారు కదూ
అని అంది అపరూప. విప్పలేదు పెదవి శిశిరు. తదేకంగా ఆమెనే చూస్తున్నాడు. రెప్పవాలిస్తే ఆమె మాయమైపోతుందేమో అన్నట్టుగా. అది చూసిన అపరూప, పిచ్చి మొహాన్ని, ఎంత తేలిగ్గా ఫూల్ని అయ్యాను. విద్యావతికి సంబంధించిన సీక్రెట్స్ తెలిసాయి చెబుతాను అనగానే మీ వెంటపడి వచ్చేశాను. సీక్రెట్స్ తెలియటానికి మీరు గూఢాచారి సంస్థకు చెందిన వాళ్ళు కాదు, నాలాగా పాత్రికేయులు కాదు అని అంది. అంటూ ఇక నన్ను వదిలిపెడతారా, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని అంటూ లేవబోతున్న ఆమె చేతి మీద చప్పున అతడి చెయ్యి పడింది. రాత్రి నీకు నేను చేసిన ఉపకారం నాకు అపకారంగా పరిణమించింది తెలుసా? నిన్న రాత్రి వర్షంలో నా కారులో ఒక అమ్మాయి ఎక్కిందని నౌకర్ల నుండి మమ్మీ వరకు తెలిసిపోయింది. కారులో రక్తపు మరకలు, డ్రైవింగ్ సీట్ కింద ఆడవాళ్ళ చెవికుండే కమ్మ. ఇంకేముంది, ఎవరి ఊహ కొద్దీ వాళ్ళు చక్కని కథలు అల్లుకున్నారు. నన్ను ఓ రౌడీని, అందున ఆడవాళ్లను చెరబట్టే రౌడీని చేసేశారు అని అన్నాడు. అయితే అదేం పట్టించుకోకుండా, అరే రాత్రి నా చెవి కమ్మ ఒకటి పోయింది, ఎక్కడో పోయిందనుకున్నాను, మీ కారులో పడిపోయిందా అని అంది అపరూప. చెప్పాను కదా నీ చెవి కమ్మ నన్ను విలన్గా చిత్రీకరించిందని అని అన్నాడు. ఛ, ఎంత పని అయింది అంటూ అపరూప ముఖమెందుకు ఎర్రబడింది. ఇదిగో ఆ కథానాయకురాలు అంటూ జేబులో నుంచి నక్షత్రపు కమ్మ తీశాడు. మర కూడా కారులోనే పడిపోయి ఉండాలి, దొరకలేదా? కమ్మ కోసం చెయ్యి చాస్తూ అడిగింది. జాగ్రత్తగా చూస్తే అది దొరకవచ్చు, కానీ ఇది మాత్రం నీకివ్వను. ఇది మా ఇంట్లో రేపిన తుఫానికి దీనికి పనిష్మెంట్గా నా దగ్గరే బందీగా ఉంచుకోదలిచాను అంటూ భద్రంగా జేబులోనే పెట్టేసుకున్నాడు. జేబులో ఆ కమ్మ తన గుండెల్ని తాకుతుంటే అపరూపను తాకిన అనుభూతి కలిగింది అతడికి. ఒక కమ్మ పెట్టుకొని ఏం చేస్తారు? చెవులకి పెట్టుకోవడానికైనా 2 కావాలి, ఆ రెండోది నా దగ్గరుంది అని అంది. చెవులకి కాకపోతే ముక్కుకి పెట్టుకుంటాను, సరేనా అని అన్నాడు శిశిరు. ఆడవాళ్లే ముక్కు పుడకలు మోటు అని తీసేస్తుంటే మీరు పెట్టుకుంటారా? పెట్టుకోండి పెట్టుకోండి. ఒక చెవికి లోలాకులు ఫ్యాషన్ అయినట్టే మగాళ్ళకి ఇప్పుడు ముక్కు పుడక ఫ్యాషన్ అయిందని మగవాళ్ళంతా ముక్కులు కుట్టించుకోవడానికి క్యూలో నిలబడతారు అంటూ నవ్వింది అపరూప. ఆమె నవ్వు ముత్యాల సరంలా అందమైన పలువరస, అనురాగ రంజితాలైన బుగ్గలు. ఆ అందాలు తనకే సొంతం అన్నట్టుగా చూస్తున్నాడు శిశిరు. ఆ చూపు నచ్చలేదు అపరూపకు. రాత్రి అతడు చేసిన సహాయానికి తీసుకుంటున్న చొరవగా అనిపించింది ఆమెకు. ఈ మగాళ్ళంతా ఇంతే, ప్రతిఫలాపేక్ష లేకుండా ఎప్పుడైనా ఏదైనా చేశారా అని అనుకుంటూ ఉంది. ఇందాక మీ నాన్నగారు మీ ఇంట్లో కలిశారు. ఆయన ఎవరో కాదు, నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊళ్ళో నాకు తెలిసిన వ్యక్తి. మా ఇంటికి ఎదురుగానే మీ ఇల్లు. ఆయన నన్ను గుర్తుపట్టలేదు కానీ చూడగానే ఆయన్ని నేను గుర్తుపట్టాను. చాలా సంగతులు చెప్పారు. యాక్సిడెంట్లో ఆయన కాళ్ళు పోవటం, దానితో పచ్చని పొలాల్ని ఏనుగులు తొక్కివేసినట్టుగా మీ సంసారం చితికిపోవటం, మీరు పడిన కష్టాలు, పరంజ్యోతి గారి వలన ఇప్పుడిప్పుడే మీరు ఊపిరి పీల్చుకోగలగడం వింటూనే నా కళ్ళు చెమిర్చాయి అపరూప అన్నాడు. అపరూప గత స్మృతుల మీద తెర తొలగిస్తున్నట్టుగా విచలితంగా చూసింది అపరూప. నాన్నగారికి చాదస్తం ఎక్కువైనట్టుంది. పరాయి వాళ్ళకి ఇంటి గోల ఎందుకు ఏకరవ పెడతారో అర్థం కావడం లేదు అని అంది. నీ చిన్నతనం, నీ స్నేహితులు అవేమి నీకు గుర్తులేవా అపరూప అని అన్నాడు. ఉప్పెనలా మా మీద విరుచుకుపడ్డ కష్టాల వెల్లువలో ఆనాటి తీపి గుర్తులేవీ మిగలలేదు అని అంది అపరూప. అందుకు నిన్ను అపరూప అని పిలిచే స్నేహితుడు కూడా గుర్తులేడా అని అడిగింది. అని అంది. శిశిర్ నుండి ఒక బలమైన నిట్టూర్పు వెలువడింది. నీ చిన్నతనంలో నీతో ఆడుకున్న స్నేహితుడిని నీ శిశిర్ని అని చెప్పాలనిపించలేదు శిశిర్కి. నా ఆరాధ్య దేవతవు నువ్వని కూడా చెప్పాలనిపించలేదు అతనికి. ప్రతి మనిషికి బాల్యం ఒక అందమైన స్వప్నం లాంటిది.
ఆటలు పాటలు, ఎక్కిదూకిన గోడలు దొడ్లు గుర్తు చేసుకుంటున్న కొద్దీ ఏదో చిత్రమైన ప్రేమ పొంగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ జీవితం గడపగలిగితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. చిన్ననాటి స్నేహితులు ఎవరైనా కనిపిస్తే ప్రాణం లేచి వచ్చినట్లుగా అవుతుంది. పసి మనసుల్లో పడిన ముద్ర పాల కంటే స్వచ్ఛమైంది, ప్రాణమైన ఇచ్చి నిలుపుకునేది. కానీ పాపం అపురూప ఆ అందమైన స్వప్నాన్ని మరిచిపోయే చేదు జీవితాన్ని అనుభవించింది. ఆ అందమైన స్వప్నాన్నే మరిచిపోయే చేదు జీవితాన్ని అనుభవించింది. చిన్ననాటి గుర్తులన్నీ చెరిగిపోయాయి. చిన్ననాడు నీతో ఆడుకున్న శిశిర్ని అని చెప్పిన ఆనాటి మధురమైన స్నేహ బాంధవ్యాన్ని గుర్తు చేసుకునే స్థితిలో లేదు. మగవాళ్ళని ఆమెను దూరంలో నిలబెట్టే అనుభవాలేవో ఆమె పొంది ఉంటుంది. చిన్ననాటి స్నేహితుడినని చెప్పుకొని ఆమెను చేరటం ఎంత దుస్సాధ్యమో 25 యువకుడిగా ఆమెను చేరటం అంతకంటే దుస్సాధ్యం. ఆమె చుట్టూ లక్ష్మణ రేఖ ఉంది. అది ఆమె గీచుకుంది. బయట వాళ్ళెవరూ లోనికి అడుగు పెట్టకుండా గీచుకుంది. ప్రేమ భిక్ష పట్టుకొని ఆమె రావాలి బయటికి, కానీ రప్పించాలి. రావణునిగా కాదు, రాముడిగా రప్పించాలి. చీకటి తెరలు వాలుతుండగా చెట్ల మీదకి చేరుతున్న పక్షుల కోలాహలంతో నిండిపోయింది తోట. అక్కడక్కడ ఆకాశంలో చుక్కలు కూడా తలుక్కుమనసాగాయి. ఇక నన్ను విడుదల చేస్తారా అని అడిగింది అపురూప. అంటే నువ్వు నా బందీగా ఫీల్ అవుతున్నావా? నొచ్చుకుంటూ అడిగాడు శిశిరు. ఒక్క విధంగా అంతే. మగవాళ్ళతో స్నేహాలు షికార్లు నాకు సరిపడవు. నా మనసుకు నచ్చవి పని. ఇప్పుడు చేశానంటే కారణం రాత్రి మీరు చేసిన సాయం. అంతలోనే మర్చిపోయేది కాదు కాబట్టి అని అంటూ ఆగింది. అది సాయమని నువ్వంటే నా మనసు గాయపడుతుంది అపురూప. నా అపురూపను రక్షించుకునే అవకాశం నాకు రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని మనసులో సుళ్ళు తిరిగిన మాట ఆమెతో చెప్పలేకపోయాడు శిశిరు. ఇంటి ముందు కారు దిగిన అపురూప మళ్ళీ మళ్ళీ నన్ను కలవాలని ప్రయత్నించకండి. మీ మీద ఏర్పడిన సద్భావం మీ చేతులతోటే తుడిచేసుకున్నట్టు అవుతుంది. గుడ్ నైట్ అండ్ గుడ్ బై అని అతడి జవాబు కోసం చూడకుండా చరచరా ఇంట్లోకి వెళ్ళిపోయింది గేటు తెరుచుకొని అపురూప. అపురూపను కలుసుకున్న ఆనందం ఆవిరైపోవటానికి ఎంతో సేపు పట్టలేదు శిశిరికి. అతడి మనసులో ఏదో తెలియని అశాంతి గూడు కట్టుకోసాగింది. శిశిర్ ఇంటికి వెళ్లకుండా తిన్నగా ఉషోదయం ఆఫీస్కి వెళ్ళాడు. పరంజ్యోతి పనులన్నీ చక్కబెట్టుకొని వెళ్ళడానికి తయారవుతున్నాడు. శిశిర్ ఇచ్చిన విజిటింగ్ కార్డు ఫ్యూన్ నుండి అందుకొని లోపలికి రమ్మను అని అన్నాడు పరంజ్యోతి. శిశిర్ వచ్చాడు. కూర్చోండి అంటూ అతడికి కుర్చీ చూపి తను రిలాక్స్గా కుర్చీలో వెనక్కి వాలాడు. చెప్పండి అని అన్నాడు పరంజ్యోతి. నిన్న రాత్రి అపరూప నా కారులోనే తలదాచుకొని దుండగుల బారి నుండి తప్పించుకుంది అని చెప్పాడు శిశిరు. అందుకు ఎడిటర్ గారు, అపరూప మీ గురించి చెప్పింది ఇందాక వచ్చినప్పుడు. మెనీ మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అని అన్నాడు పరంజ్యోతి. నేను వచ్చింది థ్యాంక్స్ చెప్పించుకోవడానికి కాదు. ఆ అమ్మాయి ఎలాంటి ఆపదలో చిక్కుకోబోతుందో ఒకసారి ఆలోచించమని చెప్పడానికి వచ్చాను. ఆమె తీసిన ఫోటోలు చూసిన సంగతులు పత్రికలో రాకుండా చూస్తే మంచిది అని అన్నాడు శిశిరు. అందుకు పరంజ్యోతి మాట్లాడుతూ, మా పత్రికకి రేపటి సెన్సేషనల్ న్యూస్ అదే కదా. మా జర్నలిస్టు ప్రాణాలకు తెగించి తీసిన ఫోటోలు పత్రికలో రాకుండా చేస్తే ఆమెకు స్వయంగా నేనే అన్యాయం చేసిన వాడిని అవుతాను అని అన్నాడు. ఆ ఫోటోలు పత్రికలో వచ్చాక ఇక ఆ దుర్మార్గులు ఆమెను వదిలిపెడతారనుకున్నారా అని అడిగాడు శిశిరు. జర్నలిస్ట్ అంటే సాహసమే ఊపిరిగా బ్రతకాలి. ఆపదలకు అన్యాయాలకు భయపడితే ఎలా? విద్యావతి గురించిన యథార్థాలు మా పత్రికలో సీరియల్గా రావడం ప్రారంభం కాగానే ఫోన్లో బెదిరింపులు ప్రారంభమయ్యాయి. సీరియల్ ఆపేయకపోతే నన్ను నా పత్రికని జంటగా లేపేస్తామని అని. అలా ఎవరి బెదిరింపులకో లెంగిపోతే పత్రిక నడపడం శుద్ధ దండగా. ఈ ప్రపంచంలో రిస్క్ లేనిది ఒక్కటే, బూడిద పూసుకొని కాషాయం కట్టుకోవడం అని అన్నాడు.
మనిషికి ధైర్య సాహసాలు ఉండటం మంచిదే, కానీ ఒక ఆడపిల్ల దుర్మార్గుల చేతిలో చిక్కి మాన ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఆమెలో ధైర్య సాహసాలను పురికొల్పడం వివేకవంతమైన పని కాదు అని చురుగ్గా అన్నాడు శిశిరు. ఆనాడు గాంధీ నెహ్రూల వంటి జాతీయ వీరులకు ఉరితాడు స్పష్టంగా కళ్ళ ముందు కనిపించే ఉంటుంది. అయినా వాళ్ళు బ్రిటిషు సింహాసనాన్ని ఎదిరించటం మానలేదు. ధైర్యము, దేశభక్తి కవచంగా ధరించి ముందుకు సాగే వాళ్లను ఏ దుష్టశక్తి ఏమీ చేయలేదు. అపురూపకు ధైర్యము, విధి నిర్వహణ కవచమై ఆమెను సదా కాపాడుతూనే ఉంటాయని నా నమ్మకం అని అన్నాడు. అవే కవచాలను ధరించిన భగత్ సింగ్ను, అల్లూరి సీతారామరాజును, ఇంకా స్వాతంత్ర సంగ్రామంలో బలైపోయిన వాళ్లను మర్చిపోయినట్టున్నారు. దోషులను, దుర్మార్గులను ప్రపంచం ముందుకు తెచ్చే ప్రయత్నంలో అపురూప లాంటి ఎందరో జర్నలిస్టులు ఆ దుర్మార్గానికే బలైపోయిన విషయము మీరు మర్చినట్టున్నారు. మీ పత్రికలు సెన్సేషనల్ వార్తలు నింపడానికి జర్నలిస్టులు కావాలి. ఆ జర్నలిస్టులు విధి నిర్వహణలో సమిధలు కావాలి. కటిక నిజాలు అంటూ వెలుగులోకి తెచ్చే గొప్ప పత్రికగా మీ పత్రికకి పేరు రావాలి అని అన్నాడు. ఇంతకీ ఏమిటబ్బాయి నీ బాధ? అపురూప నీకేమవుతుంది అంటూ నింపాదిగా అడిగాడు పరంజ్యోతి. సాటి మనిషి అండి చెప్పాడు శిశిరు. ఇంకా ఏదో ఉండాలి. ఇంత ఆవేశం ఊరికే రాదు. సుటిగా శిశిర్ కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు పరంజ్యోతి. మా అమ్మగారిది వాళ్ళది ఒకే ఊరండి, ఎదురెదురు ఇల్లు. చిన్నప్పుడు ఆ అమ్మాయితో ఆడుకున్నవాడిని, కానీ అపురూప మరిచిపోయింది చిన్నప్పటి ఆ స్నేహితులను. ఈరోజు వాళ్ళింటికి వెడితే వాళ్ళ నాన్నగారు కనిపించారు. అపురూప ఎవరో తెలిసాక రాత్రి నేను రక్షించింది ఎవరో కాదు, నా చిన్ననాటి స్నేహితురాలినే అని తెలిసాక నా ఆనందానికి అవధులు లేవు. కానీ ఆమెను వెన్నంటి వస్తున్న ఆపదను తలుచుకుంటే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. అందుకే మీ దగ్గరికి పరిగెత్తుకు వచ్చాను. ఆ ఫోటోలు పత్రికలో రాకపోతే అపురూపకి ఏం పర్వాలేదు. వాళ్ళు ఆమెను కనుక్కోవటం అసాధ్యం అని అన్నాడు శిశిరు. అటెండరు టీలు తెచ్చాడు. శిశిర్కి ఒకటి ఆఫర్ చేసి తను ఒకటి తీసుకొని, మీ భయం నాకు అర్థమైంది మిస్టర్, కానీ అపురూపకి ఏం కాదు. ఏదైనా జరిగితే నేనున్నాగా. దుర్మార్గులకి, దౌర్జన్యకారులకి భయపడితే దినపత్రికలో వార్తలే ఉండవు. నేను పిరికివాణ్ణి కాదు. నా స్టాఫ్లోనూ పిరికితనానికి స్థానం లేదు. నీలాంటి యంగ్ మ్యాన్లు స్పోర్టివ్గా ఉండాలి, కానీ మీరే అధైర్యపడి యువతల వాళ్ళకి పిరికి మందు నూరిపోయకూడదు. అపురూపకి మీరు స్నేహితులని చెప్పుకోవటానికైనా మీరు ధైర్యవంతులు కావాలి అంటూ ఖాళీ కప్పు కింద పెట్టి లేచాడు పరంజ్యోతి. ఆపదలంటే వీళ్ళకి ఆటలా ఉంది అంటూ విస్మయంగా పరంజ్యోతిని అనుసరించాడు శిశిరు. రేపటి మా ఉషోదయం న్యూస్ చదివి పోలీస్ యంత్రాంగం కదలాలి. మహిళా సంఘాల వాళ్ళు బ్యానర్లు పట్టుకొని ఊరేగింపులు తీయాలి. రాజకీయ నాయకులు గోచులు సర్దుకోవాలి. అప్పుడు గాని విద్యావర్తికి సరైన న్యాయం జరగదు అంటూ కారెక్కి కదిలిపోయాడు పరంజ్యోతి. అపురూపను రక్షించుకునే మొదటి అవకాశం పోవడంతో మనసంతా చికాకుగా తయారైంది శిశిరికి. అన్యమస్కంగా డ్రైవ్ చేస్తున్నాడు శిశిరు. సరిగ్గా నిన్నటి కారు శిశిర్ కారుకి అడ్డంగా నిలబెట్టి అందులోంచి 4-5 దిగారు. రోడ్డుకు అడ్డంగా కారాపినందుకు తిడుతూ కోపంగా కారు దిగబోయిన శిశిర్ మెడ మీద పడింది నల్లటి స్థూలకాయుడి చెయ్యి. మనిషి అచ్చం ఎలుకబంటిలా ఉన్నాడు. ఏంరా, రాత్రి మాకే మస్కా కొడతావు? ఎవరనుకుంటివి బే? రాత్రి నీ కార్ నెంబర్ నోట్ చేసుకున్నా, పొద్దునే నీ జాతకం అంతా తెలుసుకున్నా. పెండ్లే కాని నీకు, నిజంగా పెండ్లే చేతమని వచ్చిన. వాయించండ్రా వాయిద్యాలు, రాత్రి ముచ్చటంతా దిగాలి అంటూ అన్నాడు. 4 చేతుల్లో 4 నిమిషాల్లో శిశిర్ షేప్ అవుట్ అయ్యాడు. నోట్లోంచి ముక్కులోంచి రక్తం వస్తుంటే